కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరు గ్రామంలో గ్రామ ఇలవెల్పు దేవత శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే ఈ జాతరకు గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పసుపు, కుంకుమ నైవేద్యాలతో మొక్కులు చెల్లించగా గ్రామానికి చెందిన ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా స్వగ్రామానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడం విశేషంగా నిలిచింది. జాతర సందర్భంగా కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీటి సౌకర్యం, ఇతర ఏర్పాట్లు చేసింది. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి పండుగ మహోత్సవంలో ఈ సంవత్సరంతో 27వ సంవత్సరం జరుపుకుంటున్నాం. అతి భారీ ఎత్తుగా ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి పక్క ఊరు నుంచి కూడా అందరూ వచ్చి అమ్మవారు దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరికలు నెరవేర్చే తల్లి కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం ఏమనుకున్నా సరే మనసులో అనుకున్నది జరుగుతుంది. అందు గురించి పక్క ఊరు నుంచి పక్క రాష్ట్రాల గురించి వచ్చి మా పాదాలమ్మను దర్శించుకొని మా పాదాలమ్మ తల్లికి ఆశీలు తీసుకుని వెళ్తారని కోరబాధిస్తున్నాం. అలాగే మా కమిటీ వారు కూడా 40 మంది కూడా ఈ అమ్మవారి పండుగ వచ్చిందంటే సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరితో కూడా సహాయం చేసి ప్రతి ఒక్కరు రాత్రులు పగలు కష్టపడి మన ఊరు తల్లి కదా అందరూ చేయాలని సంకల్పంతో చేసి ఇప్పటికి మేము స్టార్టింగ్ 3,000 రూపాయలతో మొదలుపెట్టి ఇవాళ 10 లక్షల రూపాయల వరకు కూడా వెళ్ళిందంటే తల్లి తీర్చుకుంటాం తప్ప మేము చేసింది ఏం లేదు. కాబట్టి తల్లి కూడా పూర్వకాలం నుంచి కూడా ఒక చిన్నపిల్ల రూపంలో ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారు. మాకైతే తెలియదు. అలాగే తల్లి నిజ రూపం చూడాలంటే ఏమీ కనిపించదు. అమ్మవారి రాత్రుళ్ళు మాకు గ్రామంలో మా పెద్దలందరూ కూడా రాత్రి వచ్చి అమ్మవారి పోతయ్యకి వస్తారండి. అదే టైంలో ఆ పోతుని వేసేటప్పుడు అక్కడ గొయ్యి తవ్వుతారు. అందులో మాత్రం పాదాలు మాత్రమే కనిపిస్తాయి. అంతేగాని ఇక్కడ బొమ్మ ఏది అదేదంటే పాప ఎవరికి తెలుదంటే తల్లి పిలిస్తే పలికే తల్లి ఎప్పుడు మా ఏంటో ఉంటుంది. శ్రీ పాదాలమ్మ తల్లి జై తల్లి, జై జయ పాదాలమ్మ తల్లి. నిన్న కొలిమేర గ్రామంలో సోమవారం నాడు బోనాల కార్యక్రమం కూడా అతి భారీ ఎత్తులో జరిగిందండి. పక్క ఊరిని కూడా అందరూ వచ్చి ఆడపిల్లలు కూడా ఈ బోనాల కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అలాగే అమ్మవారి బోనాల అనుభూతికి గత 2 నెలల బట్టి వర్షం పడలేదండి. అలా బోనాలు ఎత్తుకోబోతికి మొత్తం ఊరంతా కూడా ఒక పెద్ద వాన వచ్చి కురిసి అమ్మవారు అంతా సలపరిచారు కాబట్టి ఎల్లవేళ కూడా పాదాల తల్లికి ఆశీస్సులు ఉండాలని మరి కోరి పెడుతున్నాం. అలాగే ఈ బోనాలు ఇది 2వ సంవత్సరం కుర్రలు చేసిన వాళ్ళు కమిటీ నెంబర్లు 5 కలిపి చేస్తున్నారు. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం భారీ ఎత్తులో చేశారు. అయినా వర్షం వచ్చినా కూడా ఆకుండా బాగా చేశారండి. ఎల్లవేళ కూడా ఆ పాదాలమ్మ తల్లి ఆ కమిటీ వాళ్ళందరూ కూడా కాసు కాపాడాలని మరి కోరిపాదిస్తున్నాం. అలాగే ఈ పండుగ ఇవాళ జరిగే పండుగకి సంక్రాంతి కంటే కూడా అతి భారీ ఎత్తు పండుగ అండి. మా ఊర్లో ఎక్కడి నుంచో కూడా ఆడపిల్లలు కూడా హైదరాబాద్ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగకి వస్తారని మా ఊరు ఆడపిల్లలందరూ కూడా. జై తల్లి, జై జై తల్లి పాదాలమ్మ తల్లి. కాకినాడ జిల్లా అండి, కొలివేరు గ్రామం అండి. చిన్నప్పటి నుంచి కూడా పాదాల తల్లి దెబ్బని ఉండేదండి. 40 మంది మేము కమిటీ సభ్యులు అండి. 40 మంది కూడా చిన్నప్పటి నుంచి కూడా తల్లికి సేవ చేసుకుంటూ వచ్చామండి. ఈ 10 లక్షల రూపాయలు వచ్చాయండి. 10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారండి. దేశ నలుమూల నుంచి కూడా వస్తున్నారండి. ఎంతో ఘనంగా చేస్తున్నారండి. అన్నదానం కూడా పెడుతున్నామండి. ఈ అన్నదానం కూడా ఇక్కడే తినేసి ఇక్కడే మళ్ళీ తిరుగుతున్నారండి. ఎంతో వైభవంగా మేము చేస్తున్నామండి. అందరూ కూడా పెద్దలు కానీ పిల్లలు కానీ పోలీసు వారు కానీ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారండి. మన అధికార పార్టీ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తుందండి. దాని వల్ల ప్రోగ్రాలు కూడా జరుగుతున్నాయండి. కాకినాడ జిల్లా కొలిమేరు గ్రామం అండి. 40 మంది సభ్యులు కూడా ఏ నేతలు ఎవరికి ఆకేసిన పలుకుతారండి. శుభ్రంగా చేస్తున్నారండి. లైటింగ్ వారు కూడా బాగా మాకు సహకరిస్తున్నారండి. అలాగే మందుగురు సామానం కూడా మనం ప్రతి సంవత్సరం ఆయనే పెడుతున్నాడు. అతను కూడా కొంచెం బాగా చేస్తున్నాడు. మాకు చిన్నప్పుడు కూడా పూలతో బాలయ్య రామ్ గారు కూడా మాకు ఉట్నే పెడుతున్నాడండి. నేను ఎన్నో సంవత్సరాలు బట్టి 27 సంవత్సరాలు బట్టి ఆయన ఉట్నే పెడుతున్నాడండి. రూపాయి తీసుకోవట్లేదు లేదండి. ఆయన కూడా మాకు బాగా సహకరిస్తున్నారండి. ఆ తర్వాత చిన్నప్పుడు పెద్దలతో ఆడుకుంటేదటండి. ఆడుకుని ఎవరిలో కొట్టి చిన్న పోత ఇరిపి సరిసిదటండి. ఆ తర్వాత జ్వరంలో వచ్చిందటండి. మన వెంకటరమణ గారు ఏరి అంటే జ్వరం వచ్చింది అప్పయ్య అంటే అది జ్వరం లేదు ఏమి లేదు తీసిరండి వచ్చేస్తారు అంటే నవ్వుతూ వచ్చేవాడటండి. మళ్ళీ మన్నాడు కూడా అలా ఆడుకుంటేదటండి. ఆడుకుని మళ్ళీ అలాగే లాస్ట్లో చేసి కొట్టిదటండి. ఈ మీద సరిసిదట. అలా మళ్ళీ అలాగే జరిగిందండి. గ్రామంలో ఎప్పుడు కూడా ఈ తల్లిని కొలితే ఇంకా తీరం లోటు ఏమి లేదండి. మనకు అనుకున్న అన్నీ జరుగుతాయి కూడాను. ఇప్పుడు పూర్వం నుంచి పెద్దల కాడి నుంచి కూడా జరుగుతున్నదండి ఇది. అంతండి.
ప్రతి సంవత్సరం ఆషాఢంలో 3వ మంగళవారం పాదాలమ్మ తల్లి పండగ ప్రతి ఘనంగా జరుగుతుందండి. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి అదే సిటీలో నుంచి కూడా తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు లేని తల్లులకు కూడా పిల్లలు పుడతారు. అలాగే చాలామందికి కాళ్ళు చుట్టగా ఇలా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పాదాలమ్మ తల్లి దగ్గరికి వచ్చి పాదాలు దర్శనం చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి కాళ్ళు గట్ట వచ్చి వస్తాయని చెప్పేసి మహిమగల ఇక్కడ పాదాలమ్మ తల్లి అండి. నా చిన్నప్పటి నుంచి అంటే 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తల్లి జాతర జరుగుతుంటుంది. ముఖ్యంగా బాగా 27 సంవత్సరాల నుంచి మాత్రం కమిటీ మెంబర్లు అందరూ కూడా బాగా చేస్తారండి మా కొలిమేరు గ్రామంలోని.